పెళ్ళైన మొదటి రోజు అత్తగారింట్లో అడుగుపెట్టింది. భర్త పట్టించుకోకుండా పని ఉందంటూ బయటికి వెళ్ళిపోయాడు. అత్తగారు అలా అలా ఉంటున్నారు. ఏంటి నా జీవితం ఎలా ఉండబోతోంది అని ఆలోచించే ఒక అమ్మాయి కథే. చాలా మందికి నచ్చుతుంది ఈ కథ. చాలా చాలా బావుంటుంది. ఓపికగా వినండి. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. అనన్య అత్తగారింట్లో అడుగుపెట్టి అరగంట అయింది. పెళ్లి బట్టలు మార్చుకొని సింపుల్‌గా సన్నటి ఎర్ర అంచు ఉన్న పసుపు పచ్చ రంగు లైట్ వెయిట్ పట్టు చీర కట్టుకుంది. ప్రమోద్ రూమ్‌లోకి వచ్చాడు. తన అల్మారాలో నుంచి ఏవో తీసుకొని బయటికి వెళ్తున్నాడు. వెనక్కి తిరిగి అనన్య నాకు వర్క్ ఉంది. ప్లీజ్ నువ్వు అమ్మ వాళ్ళకి సర్ది చెప్పు అని వెళ్ళిపోయాడు. అనన్యకు ఏం చెప్పాలి, ఏం సర్ది చెప్పాలి అనేది అర్థమే కాలేదు. బంధువుల అమ్మాయి ఒకరొచ్చి టిఫిన్ ఇచ్చి వెళ్ళింది. బాగా ఆకలేసింది అనన్యకి. చుప్‌చుప్‌గా తినేసింది. అరగంటకి మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి అక్క కిందికి రమ్మంటున్నారు అని చెప్పింది. సరే అని కిందికి వెళ్ళింది. ఊరి వాళ్ళు చాలామంది వచ్చి ఉన్నారు. అందరితో పరిచయాలయ్యాయి. ఊరిలో జరిగే ఈసారి ఉత్సవాలకు రామ్మా చాలా బావుంటుంది అని ఒక ఆవిడ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని అత్తగారి వైపు చూసింది. అత్త విమల సరే అని చెప్పు అన్నట్టు చూసింది. సరే అండి అంది అనన్య. అనన్య భోజనాల్లోకి అన్నమే తింటావా చపాతీ అయినా పర్వాలేదా అడిగింది విమల. అత్తయ్య నేను చేస్తాను వంట అంది అనన్య. ముందు ముందు నువ్వే చేస్తావుగా ఇవాళ హాయిగా తిని రెస్ట్ తీసుకో అంది విమల. రాత్రి భోజనాల వేళ చుట్టాలకు తనకు అందరికీ నేల మీద చాపలేసి బంతి భోజనం ఏర్పాటు చేశారు. ప్రమోద్ ఇంకా రాలేదు. తన పక్కన జంటగా ఒక మనిషి ఉండాలి కదా. పెళ్ళైన 10 గంటలకే తనను ఒంటరిగా వదిలి ఆయన ఎక్కడికి వెళ్లారు అని ఒక ఆలోచన వచ్చి మనసుకి వెలితిగా అనిపించింది అనన్యకి. అనన్య సరోజ పిన్ని నిన్నొక పాట పాడమని అడుగుతున్నారు వినపడలేదా సిగ్గుతో సమాధానం ఇవ్వట్లేదా అంది విమల. ఆ అత్తయ్య అని అనన్య సరోజ వైపు చూసింది. ఏమైందమ్మాయి నీ గొంతులో ఒక పాట వినిపించు అంది సరోజ. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అనే పాట పాడాలనిపించి పాడింది అనన్య. వస్తూ ఉంటాలే ఇంకేం చేస్తూ ఉంటాడు అనో, ఏంటి వదిన మా అన్న గుర్తుకు వస్తున్నాడో అనో చిలిపి మాటలతో ఎవ్వరూ అనన్యని ఆట పట్టించలేదు అక్కడ. ఎవరికి ప్రమోద్ కొత్త పెళ్లి కూతురి పక్కన లేకపోవటం ఏమిటి అన్న ధ్యాసే లేనట్టు ప్రవర్తిస్తున్నారు. అనన్యకి మనసులో చిన్నగా ముళ్ళుగుచ్చుకున్న బాధ కలిగింది. ఆ రాత్రి 11 గంటలకి అనన్య ఒక్కతే రూమ్లో ఒంటరిగా ఉంది. తాను 2 రోజుల తర్వాత కాలేజీలో చెప్పే లెసన్ చూసుకుంటోంది. విమల వచ్చింది. ఈ 2 రోజులు చాలా అలసిపోయావుగా ఇంక పడుకో అనన్య అంది. ఆవిడ రూమ్లోనే సోఫాలో సర్దుకొని పడుకుంటూ. అప్రయత్నంగా అనన్యకి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. ఏమిటిది నా తొలి రాత్రి అన్న ధ్యాస లేనట్టు చాలా మామూలుగా ప్రవర్తిస్తోంది ఈవిడ. అసలు ఏం జరుగుతోంది నా చుట్టూ అనుకుంది అనన్య. కొంచెం చిరాకు, కొంచెం భయం, కొంచెం అయోమయంతో అనన్యకు తలనొప్పి వచ్చింది. కళ్ళు ఎందుకో తడయ్యాయి కూడా. తను ఏడుస్తున్నట్టు అత్తగారు చూస్తే బాగోదేమో అనిపించి నెమ్మదిగా కళ్ళు తుడుచుకొని సోఫాలో ఉన్న అత్తగారి వైపు చూసింది అనన్య. ఆవిడ అప్పటికే చిన్నగా గురక పెట్టేస్తున్నారు. దేవుడా అనుకుంది అనన్య. గుప్పటి పీకించి అసహనంగా బాబోయ్ వీళ్ళేం మనుషులు అని అనిపించి అనన్యకి ఒళ్ళు సన్నగా వణికింది. కామ్గా పడుకుంది. తన మనసుకి తానే కంగారు పడకలే అని సర్ది చెప్పుకుంటూ. పొద్దున్న 6ంటికి మెలకువ వచ్చింది. తెరిచిన కళ్ళ చుట్టూ కొత్తగా అనిపించింది. నిమిషం తర్వాత గుర్తొచ్చింది తాను అత్తగారింట్లో ఉన్నాను అని. లేచి కూర్చుని సోఫా వైపు చూసింది. ప్రమోద్ నిద్రపోతున్నాడు. అబ్బా ఏమిటో అనుకొని నిట్టూర్చుకొని హాల్లోకి వెళ్ళింది. సగం చుట్టాలు పొద్దున్నే వెళ్ళిపోయినట్టున్నారు. అత్తగారి కోసం చూస్తూ వంటింట్లో ఉన్న విమల దగ్గరికి వెళ్ళి అత్త ఫ్రెష్ అయ్యాక నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అంది అనన్య. సరే శ్రీప్రియ నీకు తోడు వస్తుందిలే జాగ్రత్తగా వెళ్ళిరండి అంది విమల. మీ అబ్బాయి తోడు రారా అంది చిరుకోపంగా అనన్య. విమల చాలా మామూలుగా అనన్య వైపు చూసి నువ్వే వాడిని అడిగి చూస్తావా అయినా వద్దులే ఎందుకులే ప్రశాంతంగా నువ్వు శ్రీప్రియ వెళ్ళిరండి అంది విమల. అవును దోశ తింటావా టిఫిన్లేకి అడిగింది ఆవిడ. అవును ఇప్పుడు నాకు టిఫిన్ తినటం అనేదే చాలా ముఖ్యమైన విషయం. మీరు నన్ను అడగకపోతే నేను నొచ్చుకుంటాను కదా అంది కోపాన్ని దాచుకోలేక ప్రదర్శించలేక. విమల ఒక నిమిషం అనన్యని చూసి అనన్య దేనికి తొందరపడకమ్మా అన్నీ సర్దుకుంటాయి. చూడమ్మా లేని నీకు సవితి తల్లిని తెచ్చారు కదా మీ నాన్నగారు. ఆవిడ నీ దగ్గర ఒకలా మీ నాన్న ముందు ఒకలా ఉండే ద్వంద్వ వైఖరిని సహనంగా ఎదుర్కొన్న నీకు జీవితంలో అవసరపడినప్పుడు సహనంగా ఉండటం కొత్త కాదు. నేను నిన్ను తేలిగ్గా చూపటానికి ఈ విషయాన్ని ప్రవర్తించటం లేదు. కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే గుర్తు చేశాను. నీ ప్రత్యేకతను నీ బలాన్ని నీకు గుర్తు చేస్తున్నాను అంతే అంది విమల. ఓహో నాకు సహనం అనే మంచి అలవాటు ఉండటం వల్ల జీవితమంతా అన్ని చోట్ల అందరితోనూ నేను లొంగిపోతూ సర్దుకుపోతూ బతికేయాలా అంటున్న అనన్యకు ఏడుపు గొంతు పడింది. అది కాదు అనన్య అంటూ అనన్య దగ్గరికి రాబోయింది విమల. కరెక్ట్ అనన్య నువ్వు సర్దుకుపోవాల్సిన అవసరం ఏమీ లేదు. నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండొచ్చు అని అంటూ వంటింటి గుమ్మం బయట నుంచి వంటింట్లోకి వచ్చాడు ప్రమోద్. విమల సూటిగా ప్రమోద్ని చూస్తోంది. అనన్య మాత్రం చీర కొంగుతో మొహం తుడుచుకుంటూ ప్రమోద్ వైపు కూడా చూడ్డానికి ఇష్టపడినట్లుగా వెళ్ళిపోయింది. విమల ప్రమోద్తో
అంది. మరి అనన్యకి ఇష్టమట. మరి తనతో గుడికి వెళ్తావా? తన ఇష్ట ప్రకారం అనన్య అడుగుతోంది అంది విమల. ఎవరిని అడిగింది అనన్య అన్నాడు ప్రమోద్. నీతో వాదం చేసే ఓపిక నాకు లేదు నాయనా అని అంటూ విమల హాల్లోకి వెళ్ళిపోయింది. అనన్య స్నానం చేసి లేత నీలం రంగు షిఫాన్ శారీ కట్టుకొని ఫోన్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని గుడికి వెళ్ళబోతోంది. జస్ట్ 10 మినిట్స్ నేను వస్తాను నీతో అన్నాడు ప్రమోద్. ప్రమోద్ వైపు చూసింది అనన్య. అప్పటికే అతను బాత్రూంలోకి వెళ్ళిపోతున్నాడు. అతని కోసం వేచి చూడాలి అని అసలు అనిపించలేదు అనన్యకి. మనసంతా పాడైపోయిన భావన, గుండెల్లో సముద్రం పరుగులు పెడుతున్నట్టు, ఏడుపు సుడులు తిరుగుతున్నట్టుగా ఉంది అనన్యకి. కాకపోతే స్వతహాగా తనకున్న వివేకం, సహనం అనన్యను కుదురుగా ఉండు అన్నట్టుగా భుజం తట్టి ఊరుకోబెడుతున్నాయి. ఒక 5 నిమిషాలు ఆలోచించుకుంది. నేను అనుకున్నట్లుగా ఏవి జరగట్లేదు అనే కోణం నుంచి చూసి బాధపడను. పరీక్షగా చూద్దాం. నాకు ఏవి ఎలా ఎందుకు ఎదురవుతాయో అని తనని తాను నిర్దేశించుకుని తన మనసుని ఒక ఖాళీ కాగితంలా మార్చుకుంది అనన్య. బుర్ర కుదురుగా ఉండాలని బాసం పట్టినట్టు వేసుకొని కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక 5 నిమిషాలు ప్రాణాయామం చేసింది. ప్రమోద్ బయటికి వచ్చి చూసి, ఓ యోగా చేసే అలవాటా, గుడ్ అన్నాడు. గుడికి వెళ్లారిద్దరు. దేవుని దర్శనం చేసుకున్నారు. అనన్య వైపు చూశాడు ప్రమోద్. దూరంగా మెట్లెక్కి వస్తున్న ఒక చిట్టి పాపను ఇష్టంగా చూస్తోంది అనన్య. ఆ పాపను చూస్తూ నవ్వుతూ చెయ్యూపుతోంది పలకరింపుగా. అనన్య అన్నాడు ప్రమోద్. అనన్య అతను చూసింది. కాసేపు ఒకరినొకరు చూసుకున్నారు. ప్రమోద్ చెప్తున్నాడు, అనన్య నాకు నేను అంటూ ఆగాడు. అనన్య ప్రశాంతంగా ఎదురు చూస్తోంది అతను చెప్పేది వినేందుకు. నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండను, నిన్ను కూడా నాతో తీసుకొని వెళ్ళను అని ఆగి అనన్య స్పందన కోసం ఆమెను చూశాడు. అనన్య కేవలం చెవులకే పని పెట్టింది. అనన్య, నాకు పెళ్లి బంధాలు అనేటివి ఎలాంటి బాదరబందీలు ఇష్టం లేదు. ప్రేమ స్నేహం నాలో లేనివి కాదు. నాకు ఆప్యాయంగా ఉండాలనిపించినప్పుడు ఉంటాను, పట్టించుకోకుండా ఉండాలనిపించినప్పుడు అలానే వదిలేస్తాను. నా మనసుకి ఎలా అనిపిస్తే అలా ఉంటాను. గిరిగీసుకొని ఇలా ఉండాలి అనే మనస్తత్వం అస్సలు కాదు నాది. ఇప్పుడు నేను చెబుతున్నంత సులువుగా కూడా కాదు నా ఆలోచన తీరు. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఇలానే ఉంటున్నాను. నన్ను నేను, ఇది నేను అని నిర్వచించుకోలేను కూడా. అయితే మరి నాకు పెళ్ళెందుకు, బంధమెందుకు అని నీకు అనిపిస్తోందా అన్నాడు. అభావంగా అతని వైపు చూసింది. అమ్మ దిగులు పడుతోంది. నాకు ఒక తోడు ఉండాలని గత 6 ఏళ్లుగా అడుగుతోంది. పెళ్లికి ఒప్పుకోమని. ఎప్పుడు నాకు ఒప్పుకోవాలని అనిపించలేదు. నీ ఫోటో చూపించినప్పుడు మాత్రం మొదటిసారి నాకు పెళ్లికి సరే అని చెప్పాలనిపించింది. సరే అన్నానంతే. నీ వివరాలు కూడా నాకు తెలుసుకోవాలి అనిపించలేదు. ఇప్పుడు మన పెళ్లి తర్వాత నువ్వు నా జీవితంలో ఉంటావు, సందేహమే లేదు. నువ్వు నా నవ్వొస్తోంది నాకు చెప్పాలి, భార్యవి అని చెప్పాలి అనే కంటే నువ్వు కూడా నా జీవితంలో ఒక ముఖ్యురాలివి అనిపిస్తోంది. అంతవరకే చెప్పగలను. కొంచెం అయోమయంగా ఉంది కదా, నీకే కాదు నాకు కూడా కన్ఫ్యూజన్గా ఉంది. అందుకే నీకు చెబుతున్నా. నువ్వు నీకు నచ్చినట్లు ఉండొచ్చు అని చెప్పి అనన్య ఏం చెబుతుంది అన్నట్టు కాసేపు అనన్యని చూశాడు. ఇన్ని మెట్లపైన గుడి కదా, మంచి గాలుంది ఇక్కడ అంది అనన్య ప్రమోద్తో. అవును నిజమే అని. ఢిల్లీకి సోమవారం వెళ్ళిపోతాను. నువ్వు అమ్మ దగ్గరే ఉండు. అమ్మ స్నేహంగా ఉంటుంది. మీ పిన్ని దగ్గరకు వెళ్ళకు, ఆవిడ మళ్ళీ నిన్ను హింస పెడుతుంది అన్నాడు ప్రమోద్. అనన్య నవ్వుతూ, ఒకవేళ మా పిన్ని నన్ను బాగా చూసుకున్నా, అత్తయ్య రాజు రంపాన పెట్టినా నేను అత్తగారింట్లోనే ఉంటాను. వస్తాడు నా రాజు అని మీకోసం పాడుకుంటూ అంది అనన్య. ప్రమోద్ అర్థం కానట్టు చూశాడు. కొంపదీసి నువ్వు నాకంటే కూడా తేడానా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు ప్రమోద్. సహనం నాకున్న బలం అని అందరూ నా గురించి బాగా ఫిక్స్ అయిపోయారు. నేను కుదురుగా ఉండక తప్పని పరిస్థితి నాది అంది స్థిరంగా స్పష్టంగా అనన్య. కొత్త మనుషులకి వారి కొత్త ఆలోచనలకి స్వాగతం చెబుతూ. అనన్య కాలేజీ లెక్చరర్. సోమవారం పొద్దున్నే ప్రమోద్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళాడు. అతను వెళ్ళేటప్పుడు కాలేజీ హాస్టల్లో తనతో పాటు ఉంటున్న ఒక రూమ్మేట్ సెలవులకు తన ఊరు వెళ్తోంది అన్నట్టుగా మాత్రమే అనిపించింది అనన్యకు. అంతకు మించి తన అర్ధభాగం దూరమై వెళ్తున్నట్టు బాధగా ఏమీ అనిపించలేదు అనన్యకి. ఎందుకంటే అతను ఇప్పటికే చెప్పే ఉన్నాడు, బంధాలకు కట్టుబడి తాను ఉండలేనని. అలాంటి అతని చుట్టూ తన అందాన్ని, ప్రశాంతతను ముడివేసుకుంటే తనకు మిగిలేది అశాంతి, నిరాశ అని అనన్యకు మాత్రం బాగా అర్థమైంది. అనన్యకు తన టీచింగ్ వృత్తి అంటే చాలా ఇష్టం. విద్యార్థుల సందేహాలు తీరుస్తూ, సబ్జెక్టు మీద వారికి ఆసక్తిని పెంచుతూ, తాను నిత్యం కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ తనకి సంబంధించిన కొత్త కోణాన్ని మెరుగుపరుచుకుంటోంది. జీవితంలో ఎవరికైనా వివిధ కోణాలు, వివిధ అవకాశాలు ఉంటాయి. ఒక భాగం బాధ పెట్టేలా, బలహీనంగా ఉన్నంత మాత్రాన జీవితం వ్యర్థమైపోదు. మనకి వచ్చిన, మనకి తెలిసిన మరొక కోణంలో మనని మనం అభివృద్ధి చేసుకోవాలి. మన అస్తిత్వాన్ని మనం కనుగొని స్థిరపరచుకోవాలి. రోజులు మారి నెలయింది. అనన్య కాలేజ్ నుంచి వచ్చి ఫ్రెష్ అయింది. విమల కాఫీ తీసుకొచ్చింది. ఇద్దరు కాఫీ తాగుతున్నారు. కాఫీ అయ్యాక అనన్య లెసన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి లేవబోతోంది. విమల లేచి వచ్చి అనన్య చేతులు పట్టుకొని తనతో తీసుకొని వచ్చి సోఫాలో పక్కన కూర్చోబెట్టుకుంది.
చెబుతోంది. అనన్య, నెలయింది నువ్వు ఇంటికొచ్చి. నువ్వు నన్ను ఎప్పుడు నిలదీసి అడుగుతావా అని చూస్తున్నాను అంది విమల. అనన్య మౌనమే సమాధానంగా కూర్చుంది. ఎప్పట్లాగే చెవులకు మాత్రం పని పెట్టింది. నువ్వు వచ్చిన 4 రోజులకే నేను నీ నుంచి ప్రశ్నలు, నిందలు వస్తాయనుకున్నాను. నా ఊహలకు భిన్నంగా నువ్వు చాలా మామూలుగా తిరిగేస్తున్నావు. కానీ సాటి ఆడదానిగా నాకు నీ గుండెల్లో నువ్వు దాచుకున్న బడబాగ్ని తెలిసింది. ఇలా నిన్ను కదిలించకుండా వదిలేస్తే నువ్వు మరబొమ్మవే అయిపోతావు. నేనైనా ఇప్పుడు చెప్పబోయే వివరాలు ఇంకా ముందే నీకు చెప్పొచ్చు. కానీ నీకు ఈ ఇల్లు, నేను, ప్రమోద్ ఇలా అన్నిటి గురించి నీకొక అలవాటులాగా, ఒక అవగాహనలాగా వచ్చాక నేను చెప్పాల్సింది చెబితే బాగుంటుంది అని ఆగాను. పెళ్ళికి ముందు ఇదంతా చెబితే నీకిక్కడ ఉన్న పరిస్థితుల కంటే ఎక్కువ ప్రశ్నలు, ఎక్కువ సందేహాలు నిన్ను అవసరమైన అయోమయంలోకి పడేస్తాయి. ఆ సందిగ్ధత నీకు అవసరం లేదనుకున్నాను. నీ పినతల్లి, అదే సవితి తల్లి నిన్ను వదిలించుకునేందుకు మా గురించి సరిగా ఆరా కూడా తీయలేదు. కానీ ఒక తల్లిగా, ఒక ఆడదానిగా నేను నా బిడ్డతో నీ పెళ్లి ఎలా చేశాను, అసలు ఎందుకు చేశాను అని నా మీద కోపము, సందేహము నీకు వచ్చిందా అని అడుగుతూ అనన్యను సూటిగా చూసింది విమల. అనన్య చెబుతోంది, ఒకరోజు 2 రోజులు ఇవన్నీ నేను కూడా ఆలోచించాను. కోపం వచ్చింది, బాధేసింది, దిగులు పడ్డాను. అంతే, ఒక హద్దు వరకే నేను బాధపడ్డాను. తర్వాత నా జీవితం నా వరకు నేను దిద్దుకోవటం మంచిది అనుకున్నాను. ఎందుకంటే మీ తల్లి కొడుకు ఇద్దరు తామరాకు మీద నీటి బొట్టులా పెళ్ళయింది. కానీ కోడల్నని నా మీద అత్తగారిలా హక్కు చూపించరు, నిర్లక్ష్యము చేయరు మీరైతే. ఇక ఆ మనిషా, బాపురే, అంత అంటి ముట్టినట్లు ఉండే డిటాచ్మెంట్ వారిని నేను మొదటిసారి చూడటం. కాకపోతే మీ ఇద్దరిలో కపటం లేదు, కల్మషం లేదు అని మాత్రం ఖచ్చితంగా తెలిసింది. ఏదో తెలిసి తెలియని అమాయకత్వం ఉంది మీ ఇద్దరిలో అని అయితే నాకు స్పష్టంగా అనిపించింది అంది అనన్య. ఇప్పుడు నీకు నా మనసులో మాటలు తెలియజెప్పాలి అనన్య అంది విమల. అనన్య, నా పెళ్లి జరిగి అత్తగారింటికి వచ్చానా, ఆ రోజు నుంచే ఇక నువ్వు మా అమ్మాయివే. మీ ఇల్లు అంటే ఇదే అన్నారు. సరే, బాగానే ఉందిలా నన్ను కలుపుకున్నారు అనుకున్నాను. నేను కుదురుగా అన్నీ చేసి పెడుతున్నంత వరకు మా అమ్ములు బంగారం అన్నారు. మా వారు మంచివారో చెడ్డవారో నాకే అర్థం కాలేదు. తప్పించి చూపించేంత చెడ్డవారు కారు, మెచ్చుకునేంత గొప్ప పనులేమీ కూడా చేయలేదు. మరి గొప్ప అంటే ప్రత్యేకంగా నా సంతోషం కోసం ఏదైనా చేయటం. ఒకసారి ఏదో ఒక సందర్భంలో నేను ఒక విషయం నాకు నచ్చదు అన్నాను. అప్పుడు మాకు మా ఇంటి కోడలు మా మాట కాదంటే నచ్చదు అన్నారు మామగారు. పరోక్షంగా నన్ను ఉద్దేశించి చెబుతూ మా అత్తగారితో ఇక ఆవిడ వెంటనే అందుకొని వేరే ఇంటి కోడళ్ళు అంత బాగా ఇంత బాగా అని పోల్చి చెబుతూ నన్ను తక్కువ చేయాలని చూశారు. నేను వంట చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ నన్ను బాధ పెట్టే పనిలో ఉన్నారు, మాటల తూటాలతో. చాలాసేపు విన్నాను, కోపంలో ఉక్రోషంతో ఏనాడు ఎవరికి ఎదురు చెప్పే అలవాటు లేక నేను అనాలనుకున్న మాట అందామా వద్దా అని సంశయంతో అనుకుంటూ కొంచెం గట్టిగా వచ్చింది గొంతులో నుంచి నా మాట. ఇన్ని రోజులుగా మంచిగా అనిపించిన నేను ఒక్క విషయంలో ఇది నాకు ఇష్టం కాదు అని స్వతంత్రించి చెప్పేటప్పటికీ నేను మీకు చెడ్డ కోడల్ని అయ్యానా అని. అంతే. వెంటనే మా మావగారు చెక్కు చెదరకుండా అంతే కూలుగా, కోడలు ఇలా అరిస్తే మాకు నచ్చదు, ఇదా మాకు నువ్వు ఇచ్చే గౌరవం, పద్ధతి అనేశారు. నా ఇష్టానికి కాస్తైనా విలువ ఇవ్వరు. ఎంతసేపు వారి ఇష్టాలు, వారి పద్ధతులు మాత్రం నాకు గుర్తు చేస్తూ ఉంటారు. ఆ రోజు గొడవ పెరిగింది. వారిద్దరూ కలిసి రెండు సూదుల్లాంటి గుచ్చుకునే మాటలు నా మీదకి విసురుతుంటే నాది ఒక్క మాట, అది వారి గొంతుల మధ్య నలిగిపోతూ వారి దాకా వెళ్ళలేక, వెళ్ళిన నా మాటను వారు పట్టించుకోక గొడవ పెరిగిందే తప్ప నా మనసుని వారు అర్థం చేసుకున్నదీ లేదు. ఆ రోజు రాత్రి 8ంటికి వచ్చిన మీ మామగారితో మా మామగారు ఎంతైనా ఆడదాన్ని, భార్యని అదుపులో పెట్టుకోవడం నాకు వచ్చినట్టుగా నా కొడుకులకు రాలేదు అన్నారు నా భర్తను రెచ్చగొడుతూ. ఆ మాట నాకు నచ్చలేదు. పైగా నా మనసుకి గాయం చేసింది. ఆ మాట అసలే ఆత్మగౌరవం ఉన్న మనిషిని ప్రేమగా 100 మందికి 100 పనులైనా చేయగలను. కానీ నన్ను సేవకురాలిగానో, నన్ను అదుపులో పెట్టుకున్నట్టుగానో నన్ను ట్రీట్ చేస్తే నాకు చాలా బాధ, మనసు ఎదురు తిరుగుతుంది. అలాంటి వారికి కొన్ని పనులైనా చేయాలన్నా మనసు పెట్టి చెయ్యముద్ది కాదు. మా వారు అన్నీ వింటూ ఉంటారే కానీ ఎటూ చెప్పరు. నిజమే, ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఎటూ చెప్పలేరు. కానీ నేను పడ్డ బాధకి కనీసం వ్యక్తిగతంగా అయినా బాధపడకు అని నన్ను అనునయించలేదు నా భర్త. మేమిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏదో తెలియని బరువుగా, ఈదలేనేమో అనిపించింది నాకు ఇలాంటి బ్రతుకు. అలా బ్రతుకు సమరంలో 2 నాలుకల మనుషులతో, అంటే నా ముందు మంచిగా మాట్లాడి నా వెనుక నొసలు చిట్లించేవారు, కోడళ్లను అందరి ముందు మాకు కూతుర్లుగా అని చెప్పి ఇంట్లో మాత్రం కంటికి కనపడిన రీతిలో కామ్గా బాధ పెట్టేవారు. పిల్లలు పుట్టాక మేమున్నాంగా, మేం చేస్తాంగా అని మాటలు కోటలు కట్టి 4 డబ్బులు వస్తాయని మమ్మల్ని ఉద్యోగాలకు పంపి
పంపేవారు. మా వెనుక పిల్లలను సరిగ్గా చూసేవారు కాదు. అది చాలా రోజుల వరకు అర్థం కాలేదు నాకు. తర్వాత పిల్లలను వారు పట్టించుకోకుండా, పట్టించుకున్నట్లు నటిస్తున్నారని అర్థమైంది. అంతేకాదు ఉద్యోగం చెయ్యాలి, ఇంటి పని, వంట పని, బాబు స్నానం అన్నీ చేసుకొని మరి ఆఫీస్‌కి వెళ్ళి రావాలి. వచ్చాక టీతో సహా మళ్ళీ నేనే చెయ్యాలి. ఒక పక్క పసిపిల్లాడిని కూడా నేనే చూసుకుంటూ నాకర్థమైంది. నాకే తెలియకుండా నా ఇంటికి నేను కోడలనో, భార్యనో కాదు, కేవలం పనికొచ్చే పని మనిషినయ్యానని నెమ్మదిగా మనసు విరగటం మొదలైంది. నా భర్తను నిలదీయటం మొదలుపెట్టాను. నాకు జరిగే అన్యాయాలను మీరెందుకు ప్రశ్నించరు అని. అప్పుడు ఆయన చెప్పారు, నా వాళ్ళు మంచివాళ్ళు అని అందరికీ తెలుసు నాతో సహా. కొత్తగా ఈనాడు నువ్వొచ్చి నాకు చెప్పక్కర్లేదు నా తల్లిదండ్రుల గురించి అని. అది విని నా మనస్సు ముక్కలైంది. నా తండ్రికి పురుష అహంకారం ఎక్కువ. నా తమ్ముడికి నూరు పోసేవాడు. ఆడవాళ్ళ మాటలు ఎప్పుడు వినకు, పట్టించుకోకు అని. తమ్ముడు అమాయకత్వంతో అమ్మకి చెప్పేశాడు, నాన్న నీ గురించి, అక్క గురించి ఇలా చెప్పాడు అని. అప్పుడు తెలిసింది, మనతోటి 24 గంటలు కలిసి జీవించే మనుషులకు మన మీద ఉండే నమ్మకం ఇదా, గౌరవం ఇదా అని. అలాంటి తండ్రి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు. పెళ్ళయ్యాక కనీసం ఒక్కసారి కూడా తల మీద ఆప్యాయంగా చెయ్యేసి ఏమ్మా ఎలా ఉన్నావు అని అడగని మనిషి నా తండ్రి. అడిగితే ఎక్కడా నేను నాన్న నా బాధ ఇది అని ఇంటికొచ్చి తిష్ట వేస్తానేమో అని భయం ఆయనకు. అలా తండ్రి వదిలించుకుంటే సరే కానీ నా ఇల్లు నా వాళ్ళు అనుకొని అత్తగారింటికొస్తే ఇక్కడ ఇప్పుడు ఈ మనిషి నా భర్త కొత్తగా వచ్చిన నేను అంటూ వేరు చేసి మాట్లాడతాడేంటి అని చాలా బాధేసింది. పెళ్ళై నాకొక బిడ్డ పుట్టాక కూడా నేను ఈయనకు కొత్త మనిషినా అని మనసు ఇసురుమని ఏడ్చింది. తండ్రికి బరువై ఇక్కడ నా అనుకున్న ఇంటికొస్తే కొత్తగా వచ్చిన దానివి నువ్వు అని నా మాట నమ్మకపోతే నేను నా మనసులో మాట ఎవరికి చెప్పుకోవాలి? అటు పుట్టింట్లో తండ్రి నా బాధ పట్టించుకోకపోతే, ఇటు భర్త నా గోడు వినకపోతే మరి నాకు అసలైన తోడెవరు? తల్లి నా బాధ వినగలదు కానీ ఏదైనా పరిష్కారం చెయ్యాలంటే ఆవిడైనా ఆశ్రయించాల్సింది తండ్రినే మరి. ఆడపిల్లకు నికరంగా నా అని చెప్పుకునే ఇల్లు ఏది? పుట్టిల్లా, మెట్టినిల్లా అని అయోమయంగా అనిపించే సందర్భాలు నాకు చాలాసార్లు ఎదురవుతూ ఉండేవి. పైగా ఈయనకు ఏమనిపించింది? నేను ఆయన తల్లిదండ్రుల మీద చాడీలు చెప్తున్నాను, వారి మీద ఈయనకు ఎక్కిస్తున్నాను అని కదా అనిపించింది. నాది అంత తక్కువ బుద్ధి అనుకున్నారా అని నా మనసు ముక్కలైపోయింది. అంతే. ఆ రోజు తర్వాత నేను మంచి అనిపిస్తే మంచిగా ఉండటం, బాధ అనిపిస్తే భయపడి చెప్పడం అలవాటుగా చేసుకున్నాను. అలా చేస్తే మనసులో బరువు చేరకుండా చూసుకోవచ్చు అనుకున్నా కానీ ఎక్కడో ఒక చోట నేను మరీ ఎక్కువగా స్పందిస్తున్నానా, అతిగా స్పందించడం అని కూడా నాకు అనిపించేది కొన్నిసార్లు. కానీ నా పందా మార్చుకునే అవకాశం నా చుట్టూ ఉండేవారు నాకు ఇవ్వలేదు. నా తండ్రి అయితే మరీ ఘోరం. నా భర్త ఎదురుగానే నాతో అనేవారు, అతనికి తెలియదా ఏం చెయ్యాలో? నువ్వు చెప్పాలా అతను ఏం చెయ్యాలో అని. మావగారే కనీసం తినేటప్పుడు ఖాళీ అయిన మంచినీళ్ళు గ్లాసులో పక్కన ఉన్న చెంబులో నుంచి నీళ్లు కూడా పోసుకోరు. మా అత్తగారు నింపాల్సిందే గ్లాసు. అంతా చుట్టూ అంతా పురుషాహంకారం అంతే. మనుషుల మీద గౌరవం తగ్గిపోయింది నాకు. ప్రేమ ఉంది, బాధ్యత ఉంది నాకు అందరి మీద. కానీ వారి చిన్న తప్పు నుంచి పెద్ద మూర్ఖత్వం వరకు వారి మీద నిమిషాల్లో కోపం వచ్చేసేది. ఆవేశంగా మారిపోయేది. తగువులు వేసుకునేదాన్ని. మా వారికి నా మనసంటే పట్టించుకోరు అనే బాధ తప్ప పురుషాహంకారం అయితే లేదు. అయితే మాత్రం ఏ రాయి అయితేనేం పళ్ళు రాలగొట్టుకునేందుకు అన్నట్టు ఏదో రకంగా నా బాధకైతే ఆయన కూడా కారణమే కాదేది. నా కోపానికి అనర్హం అన్నట్టు ప్రతి చిన్న తప్పుకి, పెద్ద పొరపాటుకి కాళికావతారం ఎత్తేదాన్ని. చుట్టూ నన్ను తొక్కేసే మనుషుల మధ్య నా కోపమే నా రక్షణ కవచం అనుకున్నాను. విడివిడి కాపురాలు ఏర్పడ్డాయి. నేనొక్కదాన్ని మాత్రమే కారణం కాదు. అందరి ఇష్టాలకు, పరిస్థితులకు అనుగుణంగా వేరు కాపురాలు. మా వాడు 10 ఏళ్ల వాడు. నేను బాధేసి గోడ వేసుకొని మనసు పాడై ఏడుస్తుంటే మొదట్లో అయ్యో అమ్మా ఏడవకు అని నాతో పాటు ఏడ్చి నాకు తోడుగా వాడి చిట్టి చేతులతో నా కళ్ళు తుడిచి నాకు ఊరటయ్యేవాడు నా బాబు. బహుశా నా జీవితంలో ఆడదాని బాధని అర్థం చేసుకొని ఓదార్చిన మొదటి మగబిడ్డ నా బాబు. అలా కాలం గడుస్తోంది. మా వారు పరిస్థితుల పరంగా నా మాటలకు, కోపంగా అరిచే అరుపులకు అంతేగా అని వంత పాడడం మొదలుపెట్టారు. ఇంకో పాప పుట్టింది. నాకు ఆవేశం, నీరసం రెండూ పెరిగిపోయాయి. ఫలితంగా ఇంక వాదనలు, అరుపులు, ఒకరినొకరు తప్పు పట్టుకోవటాలు, చివరికి నీ ఇష్టం పో అని ఆయన నాకు నిర్ణయాలు వదిలేయటాలు. బాబుకు యుక్త వయసు మొదలవుతోంది. అప్పుడు వాడి దృష్టిలో అమ్మ అరుస్తోంది, నాన్న భరిస్తున్నాడు లాంటి భావం పెరిగిపోయింది. నాన్న అమ్మ అరిస్తే ఊరుకుంటావెందుకు? నువ్వు ఏదో ఒకటి చెప్పవెందుకు అని ఉచిత సలహాలు తండ్రికిచ్చేంతగా ఎదుగుతున్నాడు మా అబ్బాయి. అతనిలో ఏదో మూల బంధాల మీద, అనుబంధాల మీద భయం, చిరాకు మొదలయ్యాయి. మొదట్లో సున్నితమైన మనసుతో అమ్మ కోసమో, నాన్న కోసమో బాధపడి కన్నీరు కార్చిన పిల్లాడు చాలాసార్లు అదే సున్నితమైన మనసు పాడవుతూ ఉంటే ఆ చెదిరిన మనస్సుని కూడకట్టుకోవటానికి చిన్నగా తన పరిధిలో తన ఆనందం మాత్రం గ్రహించుకొని, అంటే ఇష్టమైన సబ్జెక్ట్ చదువుకోవటం, పాటలు వినటం, పాటలు పాడుకోవటం, యోగా చేసుకోవటం, అలా తన కోసం సౌకర్యవంతమైన వ్యాపకాలు సృష్టించుకోవటం అలవాటు చేసుకున్నాడు.
పెళ్లి అంటే తలనొప్పి, పెళ్ళామంటే రాకాసేమో అనే భయం వాడిలో కూడగట్టుకోపోయాయి. ఇవన్నీ నాకర్థమయ్యేటప్పటికి ఆలస్యమైపోయింది. వాడి ఆలోచనల, సొంత అభిప్రాయాల తేనెపట్టులో సాలెగూడులో బందీ అయిపోయాయి అని ఆపింది విమల. విమల తన బాధనంతా కోడలైన అనన్యతో చెప్పుకుంది. అనన్య ఎలా రియాక్ట్ అయింది? విమలను ఆదరించిందా? భర్తను సహనంగా మార్చుకుందా? అనేది వచ్చే కథలో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.